ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. అయితే టీమిండియా చివరిసారి 2007లో ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఎంతో మంది దిగ్గజాలు భారత్ ఆడినా ఇంగ్లాండ్పై సిరీస్ గెలవలేదు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సిరీస్ గెలవాలంటే శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 3 గోల్డెన్ టిప్స్ ఫాలో అవ్వాలని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఇంగ్లాండ్లో బ్యాటింగ్ ఒక పెద్ద ఛాలెంజ్. అక్కడ సక్సెస్ అవ్వాలంటే కేవలం టెక్నిక్ ఉంటే సరిపోదు, మొత్తం కండిషన్స్ పై అవగాహన ఉండాలి. ఓవర్ హెడ్ కండిషన్స్, ఎయిర్ క్వాలిటీ, పిచ్ కండిషన్స్, ఈ 3 బ్యాటర్ ఎలా ఆడాలి అనే దాన్ని నిర్ణయిస్తాయని చెప్పాడు. క్లౌడీగా ఉంటే గాలిలో తేమ ఎక్కువగా ఉండి స్వింగ్కు అనుకూలిస్తుంది. అలాంటప్పుడు బ్యాటింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటి టైంలో బాల్ను వదిలేయడం లేదా జాగ్రత్తగా డిఫెండ్ చేయడం ముఖ్యం. అంతేగాని షాట్లు ఆడడానికి తొందరపడకూడదు అని సచిన్ సూచించాడు. బాల్ను వదిలేయడం డిఫెన్సివ్ యాక్ట్ కాదని, బ్యాటర్ పాజిటివ్ ఇంటెంట్నే చూపిస్తుందని అన్నాడు. అలాగనే సరైన మైండ్ సెట్తోనే ఇంగ్లాండ్లో సక్సెస్ అవుతారని సచిన్ చెప్పాడు. కొన్నిసార్లు షాట్లు ఆడడం కష్టం అనిపించినప్పుడు బాల్ను వదిలేయడానికి వెనకాడకూడదని అన్నాడు. అలాగే పిచ్ కండిషన్స్కు తగ్గట్టుగా ఆడాలి. గ్రీన్ టాప్ పిచ్లపై ఎక్కువ రన్స్ వస్తాయని ఊహించకూడదు. డ్రై పిచ్లపై స్పిన్నర్లను ఎదుర్కోవడానికి రెడీ అవ్వాలి. బౌలర్లు ఎక్కడ పొరపాట్లు చేస్తారో అంచనా వేసి వాటిని బౌండరీలుగా మలుచుకోవాలి. మ్యాచ్ సిట్యువేషన్కు తగ్గట్టుగా బ్యాటర్లు తమ ఆటను మార్చాలి. అది టెస్ట్ క్రికెట్లో విజయం సాధించడానికి చాలా కీలకమని సచిన్ వివరించాడు.